కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా అయితే విడుదల చేశారు. 1997లో తెరకెక్కిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా అయితే ఈ చిత్రం వచ్చింది. భారతీయుడు 2 చిత్రం స్టార్ట్ అవ్వడమే మొదటి పార్ట్ కు సంబంధించిన సన్నివేశాలను అయితే చూపించారు. ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ ట్రాక్ అయితే చూపించగా అవినీతి, అన్యాయాలను, అక్రమాలను అరికట్టడానికి మెయిన్ పాయింట్. ప్రభుత్వ హాస్పిటల్స్ అలాగే బిజినెస్ కార్యాలయాల్లో కూడా ఎక్కడ చూసినా సరే అవినీతి జరుగుతూ ఉంటుంది. మన డైరెక్టర్ శంకర్ అయితే తన స్టైల్లో చూపించారు. ఇంకా సిద్ధార్థ్ ఆపలేకపోతున్న టైంలో సేనాపతి ఎంటర్ అయి పీక్స్ లో అయితే భుజన్స్ అయితే తెప్పిస్తాయి. మన కమల్ హాసన్ గారు అయితే డిఫరెంట్ గెటప్స్ తో మనల్ని అయితే ఆకట్టుకుంటారు. ఇంకా డైలాగ్స్ అయితే లిటరలీ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఈ సినిమాకి డైలాగ్స్ అయితే బాగా హెల్ప్ అయ్యాయని చెప్పాలి. ఇంకా స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మెసేజ్ అయితే బాగా ఇచ్చారు. ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం పీక్స్ లో ఆకట్టుకుంటుంది. ట్విస్ట్ అయితే బాగుంది. అంచనాల మించే విధంగా భారతీయుడు 3 కోసం ఎదురు చూసేలా చేసింది. సినిమా అయితే బాగా ఆకట్టుకోవడంతో భారతీయుడు 3 కోసం అయితే ఏగరగా వెయిట్ చేస్తున్నారు. ఇంకా అనిరుద్ బీజిఎం అయితే డీసెంట్ గా ఉంది. ఇంకా 2 సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మిగతా సాంగ్స్ అయితే అంత ఇదిగా ఏమనిపించలేదు. కమల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ నటన ఆకట్టుకుంది ఎప్పట్లాగానే. ఇంకా ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో విజువల్స్ అయితే ఆకట్టుకున్నాయి. పాత కాలం నాటి స్టోరీని అయితే మన శంకర్ గారు అయితే ప్రస్తుతం నేటివిటీకి అనుగుణంగా తీసుకువచ్చారు. అయితే కొన్ని సన్నివేశాలు అయితే ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. ఇంకా ఈ సినిమా ఓవరాల్ గా ఏ విధంగా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈజీగా ఒకసారి అయితే చూసేవచ్చు. కొన్ని సన్నివేశాలు మాత్రం కాస్త స్లోగా పోతున్నట్టు అనిపిస్తాయి. ఇంకా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 5/3.5 రేటింగ్. మరి ఈ సినిమా మీరు చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.